కర్నూలు దగ్గర కావేరి బస్సు ప్రమాదం జరిగి 10 రోజులు కూడా కాకముందే, అంటే ఆ ప్రమాదానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోకముందే తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో మరొక పెద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సు ప్రమాదంలో మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు 24 మంది చనిపోయినట్లుగా మరి అఫీషియల్గా చెప్తా ఉన్నారు. అసలేంటి బస్సు ప్రమాదానికి కారణం ఏంటంటే ఇక్కడ కూడా నిర్లక్ష్యమే కారణం. సో ఇక్కడ ఏం జరిగిందంటే, శనివారం అందరూ కూడా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, చదువుకునేటువంటి విద్యార్థులు కానీ ఆదివారం సెలవు దినం కావడంతో తమ తమ ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. పాపం సోమవారం వర్కింగ్ డే, తిరుగు ప్రయాణంలో మొత్తం విద్యార్థులు ఉద్యోగులే. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి బస్సులో తెల్లవారుజామున 4:30 గంటలకు తాండూరు ప్రాంతంలో బస్సు బయలుదేరింది. సుమారుగా బస్సులో 70 మంది ఉన్నారంట. సో ఇక్కడ బస్సులు కూడా అర్హతకు మించి ఎక్కించుకుంటున్నారు. పోనీ రోడ్లన్నా బాగుంటాయంటే అవి బాగుండవు. పోనీ ఆ డ్రైవర్లకు ఏమన్నా పాపం వరుసగా డ్యూటీలు వేస్తారు. వాళ్ళకు కూడా ఒకరోజు తర్వాత అట్లా ఇంతకుముందు వేసేవాళ్ళు డే బై డే, ఈరోజు వేస్తే నెక్స్ట్ డే ఉండేది కదా, అట్లుండేది. ఇప్పుడు వరుసగా డ్యూటీలు వేస్తున్నారు. వాళ్ళు కూడా అలసిపోతున్న పరిస్థితి ఉన్నది. సో ఏదేమైనా బస్సు అయితే బయలుదేరింది. కరెక్ట్గా చేవెళ్ళ మండలం మీర్జాగూడ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక మూల మలుపు ఉందంట. అక్కడ ఆ మూల మలుపు దగ్గర మరి అటువైపు నుంచి కంకర తీసుకొని వస్తున్నటువంటి ఒక టిప్పరు, 50 టన్నుల కంకర అందులో. ఆ టిప్పరు వచ్చి అందులో ఆ పేరుకి హైవే కానీ అది చిన్నగా ఉంటుంది, పైగా గుంతలు. ఆ గుంతను తప్పించబోయే బస్సు పైకి వచ్చారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ బస్సు పైకి దూసుకురావడంతో ఇక్కడ డ్రైవర్ వైపు ఉన్నటువంటి ఈ భాగం ఇదంతా కూడా, ఇక్కడ డ్రైవర్ కూర్చుంటాడు, దీని వెనుక ఉన్న సీట్లు ఇవి. ఇట్లా ఆ టిప్పర్ వచ్చేసి ఇక్కడ గుద్దేసింది. డ్రైవర్ స్పాట్లోనే చనిపోతే ఆ టిప్పర్ కొంచెం ముందుకు వచ్చి ఆ వేగంతో వచ్చింది కాబట్టి దాన్ని తగిలిన తర్వాత టిప్పర్ ఏంది బస్సు మీద పడింది. బస్సు అంతా నుజ్జు అయ్యి ఇక్కడ డ్రైవర్ వెనుక ఉన్నటువంటి 8 సీట్లు, మొత్తం చూడండి 8 సీట్లు ఇవన్నీ కూడా ఆ కంకర వారి మీద పడింది. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ భాగంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కంకర మీద పడడంతో. అటువైపు ఉన్నటువంటి వాళ్ళకు తీవ్ర గాయాలైనాయి. ఇక్కడ వెనక భాగం ఉన్నటువంటి వాళ్ళకు స్వల్ప గాయాలతో వీళ్ళంతా బయటపడ్డ పరిస్థితి. ఇదంతా కనిపిస్తుంది చూడండి, కంకర ఎంత కూరుకుపోయిందో. ఆ కంకరలో కూరుకుపోయిన వాళ్ళని బయటికి తీయడానికి కూడా చాలా టైం పట్టింది. సో ఇక్కడ ఏంటంటే గుంత, ఆ గుంతలు పూడ్చకపోవడం నిర్లక్ష్యమే కదా, ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుంది అక్కడ. ఒకవేళ గుంత లేకపోయింటే ఆ టిప్పర్ డ్రైవర్ ఆ గుంతను తప్పించకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయేవాడు. సో అదొకటి. ఇంకోటి, ఈ టిప్పర్ ఏవైతే కంకర కానీ ఇసుక కానీ తీసుకువెళ్ళేటువంటి టిప్పర్లకి ఖచ్చితంగా తాటిపాములు కట్టేస్తారు. తాటిపాము ఇది కవర్లు అంటారు కదా, పెద్ద కవర్లు ఉంటాయి, క్వాలిటీ కవర్స్ ఉంటాయి. అంటే ఆ ఇసుక వెనక వస్తున్న వాహనదారుల కళ్ళలో పడకుండా, ఈ కంకర కింద పడకుండా ఖచ్చితంగా కట్టాలి, అది రూలు. కానీ ఇక్కడ కట్టలేదు. ఒకవేళ నిజంగా అంతే టైట్గా కనుక అది కట్టి ఉంటే ఆ బస్సు ప్రమాదం జరిగినా ఆ కంకర మీద పడేది కాదు, ప్రమాదం తక్కువ జరిగేది. ఇప్పుడు కంకర పడడం వల్లే దాని కింద చాలామంది చనిపోయారు పాపం. ఒకవేళ అది కట్టి ఉంటే, ఆ గుంత పూడ్చి ఉంటే, గుంత లేకపోయి ఉంటే, ఆ రోడ్డు వెడల్పు చేసి ఉంటే. సో గతంలో ఇదే ప్రాంతంలో అనేక సార్లు ప్రమాదాలు జరిగినాయి. కూరగాయల వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీకు దూసుకుపోయినటువంటి ఘటనలు అనేక సార్లు జరిగినాయి. ఈ రకంగా జరుగుతుంది కాబట్టి స్థానికంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా పాపం చాలాసార్లు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తే రాజకీయ నాయకులు అప్పటి రావడం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, మేము గెలిస్తే మీకు రోడ్లు వేస్తామంటారు. సో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే నిర్లక్ష్యం, మళ్ళీ అవతల ప్రతిపక్షం రావడం, మళ్ళీ అదే హామీలు ఇవ్వడం. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు, కానీ రోడ్లు మాత్రం అదే రకంగా ఉన్నాయనడానికి ఇదే అతిపెద్ద ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది, కళ్ళ ముందు సాక్ష్యం. సో అక్కడ పాపం 24 మంది ప్రాణాలు కోల్పోతే అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు ఏమీ తెలియదు. పాపం ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు, ఈ రోడ్డు మీద చెల్లాచెదరు ఎందుకు పడిందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. అమాయకంగా చూస్తున్నటువంటి వాళ్ళని చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. అభంశుభం తెలియదు వాళ్ళకి పాపం. అలాంటి విషాదకరమైనటువంటి ఘటనలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికులు అయితే చాలామంది ప్రాణాలు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. సిపిఆర్ చేసి మరి కొంతమంది ప్రాణాలు కూడా ఇక్కడ కాపాడడం జరిగింది, సిపిఆర్ చేసి. ఈ ప్రమాదం జరిగిన తర్వాతనైనా దీని నుంచి ఏమైనా గుణపాఠాలు నేర్చుకుంటున్నారా అంటే ఏముండదు. మళ్ళీ ఒక 5 లక్షలు 10 లక్షలు ఆ కుటుంబానికి ఎక్స్గ్రేస్ ఇచ్చేసి పెద్ద ఫోటోలు దిగేసి మేము కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకొని దాన్ని వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నం తప్పితే ఇంకోసారి జరగకుండా దాని మార్గాలు ఏమున్నాయనే ఆలోచన చేస్తున్నట్టు ఎక్కడ కనిపిస్తలేదు. మన కర్నూలు బస్సు ప్రమాదమే చూడండి, ఎంతమంది ఆ భుజానికి వేసుకొని సోపాలు పడుతూ దాన్ని డైవర్ట్ చేయడం కోసము, దేనివల్ల జరిగింది ప్రమాదం, ఆ మధ్యమైన మహమ్మారి ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నదని దాని గురించి మాట్లాడకుండా ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు ప్రశ్నించకపోవడము, మరి నిజాలు చెప్పేటువంటి జర్నలిస్టులు నిజాలు చెప్పకపోవడం, పత్రికలు నిజాలు రాసే పత్రికలు నిజాలు రాయకపోవడము,
మనం చూస్తూ ఉన్నాం. అంటే వారికి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు ఉంటే వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల తరఫున ఎవడు మాట్లాడుతున్నాడు, ఎవడు ప్రశ్నిస్తున్నాడు చెప్పండి? ప్రశ్నించిన వాడికి ఒక ముద్ర అంటే వేస్తున్నారు అందరు. ఒక బస్సులో ఇంతమందిని ఎక్కించుకోవాలని ఒక రూల్ ఉంటుంది, కానీ ఆ రూల్ ఎవరు పాటించడం లేదు. ఇప్పుడు ఘాట్ సెక్షన్లు ఉంటాయి, ఘాట్ సెక్షన్లో బస్సు వెళ్ళడమే కష్టం. అలాంటి దాంట్లో ఒక 50 మంది పట్టే దాంట్లో ఒక 70 మందిని ఎక్కించుకుంటే ఎట్లా ఉంటుంది? సో దాని గురించి ఎవరు మాట్లాడరు. అధికారులు పోయి అవును ఈ ప్రాంతాల్లో ఇంతమందిని ఎక్కించుకోవాలి, ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి 2 బస్సులు వేస్తామనేటువంటి ఆలోచన ఎవడు చేయడు. ఒక బస్సు చాలు. మళ్ళీ ఒకటే డ్రైవర్నే పాపం ఈరోజు డ్యూటీకి పోయి ఉంటాడు కదా, నెక్స్ట్ డే లీవ్ ఇవ్వరు, రాత్రి 12 1 గంటకు వచ్చేటాడు, మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు డ్యూటీ వేస్తారు. నిద్రమత్తులు కూడా కారణాలు అవుతున్నాయి. ఇప్పుడు టిప్పర్కి సంబంధించి అది కూడా అంతే, 50 టన్నులు ఉందా ఇంకా 70 టన్నులు ఉందా ఎన్ని టన్నులు ఉన్నది చూడరు. కంకర వేసుకొని పోతున్నాడు, వాడు మొత్తం రోడ్డు మీద కంకర అంతా పడిపోతుంటుంది. దాని గురించి ఎప్పుడు పట్టించుకోడు. మీరు చాలా సందర్భాల్లో వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది కదా, సీన్లు చూస్తుంటాం మనం. ముందర కంకర లారీ పోతుంటుంది, ఆ కంకర గాలికి గుంతలకి కింద పడుతూ ఉంటుంది, మన నెత్తికి తలకి బండికి హెల్మెట్కి పడుతూ ఉంటుంది. అంతే. సో ఇవన్నీ నిర్లక్ష్యాలే కదా, ఇవన్నీ పట్టించుకోకపోవడం. ఇప్పుడు ఇంత కంకర కనుక మీద పడకపోయింటే ఇక్కడ బస్సులో ఇంత పెద్ద ప్రమాదం జరిగేదా చెప్పండి? ఇదిగో చూడండి, మొత్తం నుజ్జు అయిపోయింది, కంకర మొత్తం మీద పడిపోయింది. ఈ డ్రైవర్ సీట్ ఇది ఏమైనా ఉందా, ఏమైనా కనిపిస్తుందా? ఏమీ లేదు. మొత్తం కంకర, దాంట్లో ఉన్న కంకర అంతా ఇందులోనే పడింది. మొత్తం డ్రైవర్ సైడ్ మొత్తం ఇట్లా దూసుకొచ్చేసింది. ఇట్లా ఇటు సైడ్ ఉన్న వాళ్ళ మీద ఇట్లు కొంచెం గాయాలతో బయటపడ్డారు పాపం. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఈ ప్రాంతం 8 సీట్ల వరకు తీవ్రంగా గాయపడ్డారు, కొంచెం వెనుక ఉన్న వాళ్ళకు స్వల్ప గాయాలైనాయి. ఈ మొత్తం డ్రైవర్ వెనక 8 సీట్లు మాత్రం మొత్తం ప్రాణాలు కోల్పోయారు. ఆ కంకర ఇటువైపు కూడా పడింది చూడండి, ఇటువైపు. అంటే ఇది చూస్తుంటే అర్థమవుతుంది ఏ రేంజ్లో అది వచ్చి గుద్ది ఉందో, ఎంత స్పీడ్లో ఉందో, ప్రమాదం తీవ్రత ఏందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఇది పరిస్థితి.